చాలామంది అడుగుతా ఉన్నారు చీఫ్ గెస్ట్ ఎవరిని పిలుస్తున్నారు ఏమి కానీ. ఈవెన్ నేను ఎవరిని పిలిచినా అంతా మన డీలర్లే మెయిన్ ఈరోజు చీఫ్ గెస్ట్లు, స్టాఫ్ డీలర్లు మెయిన్ వీళ్ళే నా ఈరోజు చీఫ్ గెస్ట్లు. అందుకోసం మీ అందరితో కట్ చేయాలని మెయిన్ మీ అందరి సపోర్ట్ వల్లే మనం ఇది ఓపెన్ చేస్తున్నాం. ఇది నెక్స్ట్ పక్కన స్టార్ట్ చేస్తున్నాను, బాగా గట్టిగా చేయబోతున్నాను. కన్వీనర్ బెల్ట్ అంతా కూడా కొద్దిగా బాగా గట్టిగా చేయబోతున్నాను. ఇంకా టైం లేదు, సో అందరికీ డీలర్ ఒక మీట్ పెట్టినట్టు ఉంటుందని చెప్పేసి స్టార్ట్ చేస్తున్నాము. మీరే ఈరోజు నా చీఫ్ గెస్ట్. చాలామంది నేను కూడా వచ్చినాను, మీరందరూ నాకు చీఫ్ గెస్ట్ మీరే. అందరూ కలిసి చేద్దాం. ఒక సామాన్యుడిలా తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. నాన్ రిజిస్టర్డ్ ఈవీ ఇండస్ట్రీలో ఒక విప్లవాన్ని తీసుకొచ్చిన శక్తి అతను. సామాన్యుడు అనుకుంటే ఒక సామ్రాజ్యాన్ని స్థాపించవచ్చు అని నిరూపించిన నిలవెత్తు నిదర్శనం అతను. తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా పరిచయం అవసరమైన వ్యక్తి. తన సొంత కంపెనీని వేణు మోటార్ షోరూమ్ని ప్రారంభించడం కాకుండా ఇప్పుడు ధర్మవరంలో వేణు మోటార్ సంబంధించిన ఫ్యాక్టరీని కూడా ఓపెన్ చేయడం జరిగిందండి. ఎంతోమంది ఈవీ ఇండస్ట్రీలో చాలామంది వ్యక్తులకి ఈయన ఒక ఇన్స్పిరేషన్గా ఎదిగారు. ఆయనే వేణు మోటార్స్ ఫౌండర్ వేణు గారు. నమస్కారం. 2018 డిసెంబర్ 14 వేణు మోటార్ స్టార్ట్ చేయడం. చిన్న రూమ్లో ఒక పిల్లోనితో స్టార్ట్ చేశాను. ఈరోజు మీకు కనిపించే వీళ్ళందరూ కూడా మన డీలర్స్. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు. నాకు తెలిసి చాలామంది మాకు చాలా చోట్ల బ్రాంచెస్ ఉన్నాయి, అది చెప్పడమే తప్ప చూపించింది ఎవరు లేరు. ఈ ఫంక్షన్కి నాకన్నా ముందు మా డీలర్లే ఎప్పుడు వస్తామో, ఎప్పుడు రావాలో, ఎప్పుడు రావాలో చెప్ప వెయిట్ చేసి వచ్చిన వాళ్ళు. చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇప్పటివరకు మేము ఏవైతే లేవో ఆఫీస్ కానీ ఫ్యాక్టరీ అయితేనేమి దీని మీద మేము ఫోకస్ చేసాము. ఇక హై స్పీడ్ మోడల్స్ కూడా రాబోతున్నాయి. సర్వీస్ గురించి చాలా మంది మాటల్లో చెప్పేవాళ్ళు. మాటకు ముందు ఒక 30 బ్రాంచులు ఉన్నాయి, 50 ఉన్నాయి, 100 ఉన్నాయి. అట్లా కాకుండా మనము చూయిస్తున్నాం. మీరు ఈరోజు బండి కొని రేపు పొద్దున్న నా బండి పరిస్థితి ఏమి అనే ఆలోచన లేకుండా ఇంత టీం ఉంది. ఎక్కడ కొన్నా కూడా రేపు మేము ఒక రోజు ఉండి వెళ్ళిపోయేటట్టయితే ఎంత లీస్ట్ క్వాలిటీలో మనం దింపచ్చు, తక్కువ రేటుకి వదిలేయచ్చు. కానీ నేను ఒక్కనే కాదు కదా, ఎంతో మంది ట్రావెల్ చేస్తున్నాం, దీన్నే నమ్ముకుని ఉన్నాం. సో క్వాలిటీలో కాంప్రమైజ్ కావట్లేదు. ఇప్పటివరకు ఇచ్చింది ఒక రకం అయితే ఇప్పుడు నుంచి ఇవ్వబోతున్నది ఇంకా చాలా గట్టిగా ఇస్తున్నాను. ప్రైజ్ విషయంలో ఒక్కటి కాంప్రమైజ్ కాకుండా కొంచెం క్వాలిటీలో చూడండి. ఏవైతే ఇప్పటివరకు ఒకవేళ అక్కడక్కడ ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులు జరిగాయో అవన్నీ మేము కవర్ చేసుకుంటున్నాం. ఎందుకంటే ఫస్ట్ మాకు స్పేస్ దొరికింది. ఇది మాకు టైం లేక స్టాక్ యార్డ్ అనేది దీన్ని ఓపెన్ చేసాం. నెక్స్ట్ ఇంకొకటి ఫ్యాక్టరీ, ఇది కన్వీనర్ బిల్డ్ అన్నీ కూడా వస్తున్నాయి. వచ్చే మండే నుంచి వర్క్ స్టార్ట్ అవుతుంది. వితిన్ 3 months లేదా 4 months లోపు అది కంప్లీట్ చేయబోతున్నాను. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ప్రతిదీ కూడా గట్టిగా నీట్గా చేయబోతున్నామండి. మమ్మల్ని ఎంతగానో సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ್. ಓಕೆ ಸ್ನೇಹಿತರೆ, ನೋಡ್ತಾ ಇರಲ್ಲ, ನಾನಿವಾಗ ಎಲ್ಲಿದ್ದೀನಪ್ಪ ಅಂದರೆ ಆಂಧ್ರ ಪ್ರದೇಶದ ಧರ್ಮವರಮಲ್ಲಿದ್ದೀನಿ. ಕನ್ನಡಿಗರು ಎಲ್ಲರಿಗೆ ನಮಸ್ಕಾರ. ಸ್ಟಾರ್ಟಿಂಗ್ ನಿಂದನೇ ಬಡ ಫ್ಯಾಕ್ಟ್ರಿನೂ ಬಡ ಮ್ಯಾನುಫ್ಯಾಕ್ಚರ್ ಅಲ್ಲ, ನಾನು ಚಿಕ್ಕ ಶೋರೂಮಲ್ಲಿ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಿದ್ದೀನಿ. ನಾನು ಆ್ಯಸ್ ಎ ಸಬ್ ಡೀಲರ್. வணக்கங்க, நாங்கள் தமிழ்நாட்டிலேருந்து வரோங்க. வைத்தீஸ்வரன் கோயிலில் நம்ம டீலர்ஷிப் எடுத்துருக்கோங்க. மிஸ்டர் வேணுகோபால் சார் நல்ல கோஆப்ரேஷன் கொடுத்தாங்க. அண்ட் நம்ம சும்மா சாதாரணமாக வண்டி எடுக்கலான்னு தாங்க வந்தோம். அந்த அளவுக்கு அவங்க மேனேஜர் அண்ட் டீம் அண்ட் மிஸ்டர் வேணுகோபால் இவங்க எல்லாருமே சேர்ந்து நம்மளுக்கு இன்றைக்கி டிஸ்ட்ரிபியூஷன் எடுத்து இன்றைக்கி சக்ஸஸ்ஃபுல்லாக பண்ணிகிட்ருக்கிறோம். இன்னும் தமிழ்நாட்டில் எவ்வளோ வண்டிகள் எலக்ட்ரிக்கல் வெஹிக்கிள் இருந்ததுனாலும் நம்ம வண்டிங்கிறது தனியாக முத்திரை படைக்குதுங்க. அந்த அளவுக்கு ப்ரைஸ்லேருந்து, குவாலிட்டிலேருந்து, பர்ஃபார்மன்ஸ்லேருந்து எல்லாமே நல்லா இருக்குது. அதுக்கு அவங்க டீமுக்கும் எஸ்பெஷலி மிஸ்டர் வேணுகோபால் சாருக்கும் வி ఆర్ గోయింగ్ టు థ్యాంక్ టు యూ ఫ్రమ్ అవర్ ఆల్ ఆఫ్ తమిళ్ టీమ్. చాలా మంచిగా చేస్తున్నారండి. థ్యాంక్ యూ అండి. எல்லாத்துக்கும் வணக்கம். நாங்கள் வந்து பார்த்திங்கன்னா ராணிப்பேட்டை மாவட்டத்திலேருந்து வந்திருக்கோம். நம்ம டீலர்ஷிப் வந்து ராணிப்பேட்டையில் இருக்குது. நாங்களும் ஃபஸ்ட்டாக நான் ஒர்க் பண்ணிட்டு தான் இருந்தோம். சாரோட வண்டியை பார்த்து நாங்களும் இன்றைக்கி வந்து ஒரு ஓனராக இருக்கிறோம் அப்படின்னா சாரோடது தான். இவங்களோட ப்ராடக்ட்டில் தான் வந்து நாங்களும் ஒரு ஓனராக இருக்கிறோம். எனக்கு அதில் வந்து ரொம்ப சந்தோஷமாக இருக்குது. அதுக்கு மோட்டிவேஷனாக இருந்தது சார் தான். அதுக்கு நான் ரொம்ப நன்றி சொல்லிக்கிறேன் சார். వేణు మోటార్స్ అండ్ ఫ్యామిలీ. ఇది మన తమిళనాడు డీలర్ ఆంబూర్ అనగానే మనకందరికి గుర్తొచ్చేది ஆம்பூர் பிரியாணி. இவர் மாதிரி ஆம்பூரில் கூட ஸ்டார்ட் ஆகிருந்தேன். என் பேர் வந்து ராபின். நாங்கள் ஆம்பூரில் டீலர்ஷிப் எடுத்து பண்ணின்னு இருக்கோம். ஆம்பூரில் நேதாஜி ரோட்டில் கடை வச்சுருக்கோம். சாருக்கு ரொம்ப நன்றி. மயிலாடுதுறை மாவட்டம் வைசமையில் வச்சுருக்கோம். ஷோரூம் ஓப்பன் பண்ணிருக்கோம். நீங்கள் வாங்க வந்து எடுங்க. வணக்கம், நான் சென்னையிலேருந்து பேசுகிறேன். நம்ம ஷாப் வந்து வில்லிவாக்கத்துலேருந்து ஓப்பன் பண்ண போகிறோம்.
கம்மிங் 30க்குள்ளே ஷாப் ஓப்பனிங் இருக்குது. சார் தான் வந்து சீஃப் கெஸ்ட்டாக வர வைக்கலாம் இருக்கோம். ஸோ எல்லோரும் வந்து விசிட் பண்ணி பாருங்கள் ஷாப்பை. சென்னை மெட்ரோ சிட்டியில் ஓப்பன் பண்ணுறாங்க சார். மெயின் எல்லாருமே உங்களோட சப்போர்ட் பண்ணுங்கள். தேங்க்யூ. இதில் நான் பார்த்தீங்கன்னா நாங்கள் எல்லாருமே வந்து ஒவ்வொரு இதுலேருந்து வந்துட்டுருக்கோம். இன்னொன்று வந்து வேணு மோட்டார்ஸை வந்து இன்னும் பெரிய லெவலில் நாங்கள் கொண்டு போகணுன்ற தீர்மானத்தில் நாங்களும் இருக்கோம். எங்களால் முடிஞ்சது எங்களோட சப்போர்ட் 100% சார்களுக்கு கொடுத்து நம்ம வண்டியை வந்து ராயல் என்ஃபீல்டு எப்படி நம்பர் 1 வருதோ ఎలక్ట్రిక్లో వేణు మోటార్స్ నంబర్ 1 కొండ వరువు. సార్ మీతో మా జర్నీ అనేది 1.5 ఇయర్ నుంచి చూస్తూ ఉన్నాం మిమ్మల్ని. మీరు ఎక్కడ కూడా మమ్మల్ని ఏ విషయంలోనే ఇబ్బంది పెట్టలేదు సార్. ఈవెన్ స్పేర్స్ విషయంలో కానీ లేదంటే ఏదైనా కానీ అసలు సారు ముందుండి మమ్మల్ని ప్రోత్సహించారు. ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. ఓకేనా సార్. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా మీ ఈవీ కుర్రాడు. ప్రస్తుతం నేను ధర్మవరంలో ఉన్నానంటే ఇక్కడ వేణు మోటార్ సంబంధించిన ప్లాంట్ దగ్గర అయితే ఉన్నాం. ప్రీవియస్గా వీళ్ళ అసెంబ్లీ యూనిట్ కూడా ఉండేది, బట్ కంప్లీట్గా ఒక ఫ్యాక్టరీ అనేది ఇప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. మీరు చూస్తే వీళ్ళ వెహికల్స్ ఉన్నాయి. అలానే ఇది వచ్చి మనకి వెహికల్ సంబంధించిన రా మెటీరియల్ యూనిట్ ఏరియా అనమాట. ఇక్కడ వెహికల్ సంబంధించిన రా మెటీరియల్స్ అయితే ఇక్కడ ఉంటాయి. మీరు చూడొచ్చు అన్ని చాసిస్ అన్నీ కూడా ఇవాళే లాంచ్ కాబట్టి కొంచెం అడావుడైతే ఎక్కువ కనిపిస్తుంది మనకి. సో ఇక్కడ రా మెటీరియల్స్ అన్నీ తీసుకుంటూ ఉంటారు. సో రా మెటీరియల్స్ తీసుకుని అటు సైడ్ మనకి కన్వేయర్ బెల్ట్ అయితే ఉంటుంది. అది ఇంకొక 1 వీక్లో స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు. అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత కన్వేయర్ బెల్ట్ మీద ఆ వెహికల్ అంతా కూడా అసెంబ్లీ చేసి ఇక్కడ మనకి స్టాక్ పాయింట్ అయితే ఉంటుంది. ఆ స్టాక్ పాయింట్ దగ్గర అయితే వెహికల్స్ అయితే పెడతారనమాట. అలాగే వెహికల్స్ అయితే తీసుకుని డిస్పాచ్ అయితే చేస్తూ ఉంటారు. సో ప్రీవియస్గా ఇవన్నీ వేరే వేరే ప్లేస్లో ఉండేది, బట్ ఇప్పుడు అంతా కూడా ఒకే ప్లేస్లో ఈ వెహికల్స్ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మొత్తం కూడా ఒక ఎకరంలో వీళ్ళ ఫ్యాక్టరీని అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఇది స్టార్టింగ్ మనకి వీళ్ళ ఫ్యాక్టరీ ఓపెన్ చేసిన మనకి టైమింగ్స్ అనమాట. బట్ సాయంత్రం వీళ్ళు డీలర్ మీట్ కూడా పెట్టుకున్నారు. అక్కడ వెహికల్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా రివీల్ చేస్తామని చెప్తున్నారు. ఆల్రెడీ ఇప్పుడు కొత్తగా 2 మోడల్స్ అయితే వేణు మోటార్స్ నుంచి అయితే లాంచ్ అయిపోతున్నారు. ఆ 2 మోడల్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకి ఈవినింగ్ ఈవెంట్లో అయితే ఉంటుంది. హలో ఎవరివన్, చాలా రోజులుగా ఎంతోమంది అడుగుతూ ఉన్నారు, సార్ మీ ఫ్యాక్టరీ ఒకసారి చూపించండి అని చెప్పేసి. అందరి కోసం ఇప్పుడు కొత్తగా ఫ్యాక్టరీ ఒకటి స్టార్ట్ చేశామండి. ఇప్పటివరకు మనము రెంటెడ్ దాంట్లో ఉన్నాం. అవి ఉంటూ ఇప్పుడు మన ఓన్ బిల్డింగ్ అండి. ఓన్ బిల్డింగ్లో స్టార్ట్ చేసాం. ఇదేంటి ఫ్యాక్టరీ అని చెప్పేసి చిన్నగా ఉంది అని చెప్పేసి అనుకోకండి. నేను కూడా మీలో ఒక్కడిని. చిన్న షెడ్లో స్టార్ట్ అయ్యాను. చిన్న షెడ్లో స్టార్ట్ అయ్యి చిన్నగా మనం ఇంప్రూవ్ అవుతూ వచ్చాము. ఇదే బిల్డింగ్ని నేను ఒక షెడ్ టైప్ చేసింటే దాదాపు ఇలాంటివి ఒక 5-6 పడేటివేమో ఈ అమౌంట్తో. పర్మనెంట్ బిల్డింగ్ అంటే నాకు తెలిసి నా తర్వాత నెక్స్ట్ అదేమంటారు అది ఫ్యూచర్లో మా పిల్లలు వాళ్ళంతా కూడా ఇదే రంగంలో కొనసాగించాలనే ఉద్దేశంతో నేను దీన్ని పర్మనెంట్ బిల్డింగ్ స్టార్ట్ చేశాను. చార్జర్స్, కంట్రోలర్, మోటార్, ఇలా కొన్ని కాంపోనెంట్స్ అన్నీ నేను ఇండియాలోనే పర్చేజ్ చేస్తున్నాను. అన్నీ కూడా సొంతంగా ఏ కంపెనీ కూడా చేయదండి. ఈవెన్ ఎంత పెద్ద కంపెనీ అయినా వాళ్ళు ఆటోమొబైల్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు చిన్నగానే స్టార్ట్ అయి ఉంటారు. నేనేదో భారీ కావాలా అని చెప్పేసి ఆలోచన నాకు లేదండి. చాలా చిన్నగానే స్టెప్ బై స్టెప్ వస్తున్నాను. ఒక చిన్న షెడ్లో నుంచి ఇక్కడ వరకు కన్స్ట్రక్షన్ చేసుకునే వరకు వచ్చాం మనం. ఇదంతా కూడా మన ఓన్ ల్యాండ్, ఓన్ బిల్డింగ్ అండి. ఎంతో పెద్ద కంపెనీ అయినా అమెజాన్నే తీసుకుందాం, వాళ్ళు స్టార్ట్ చేసిన చాలా చిన్న సంస్థ, చిన్న షెడ్లో స్టార్ట్ చేశారు. నేను అంత ఎత్తుకెదుగుతాననే ఆలోచన, ఆశ అస్సలు లేదు. కానీ ఇప్పుడు మీ అందరికీ నేను చాలా చిన్నగా కనిపిస్తానేమో అనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను. ఇంకా నెక్స్ట్ ఇది నాకు ఓన్లీ మెటీరియల్ పర్పస్ అండి. దీని తర్వాత దీని పక్కనే నాతో పాటు రండి, ఇంకొక 1/2 ఎకర్ పక్కనే ఉంది మంది. టోటల్ ఇది 1 ఎకర్ అండి. ఇది వచ్చేపాటికి సెక్యూరిటీ గార్డ్ అంటే వాచ్మెన్ వాళ్ళ ఫ్యామిలీ ఉండడం కోసం, నా కార్లు అవి పెట్టుకోవడానికి ఒక షెడ్. తర్వాత ఇదంతా ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్న ఎండ ఉందో ఇవంతా కూడా మనకు ఒక షీట్స్ వచ్చేస్తాయండి. నైట్ టైం ఎవరు రాకుండా సోలార్ కూడా వేయించడం జరిగింది. ఒకటే నేను ఓన్లీ హైప్ తెచ్చుకోవడం కోసం ఏంటంటే ఎక్కడో చోట పెద్ద షెడ్ రెంట్కి తీసుకొని దాన్ని భారీగా హంగామకు చూపించింది. నాకు హైప్తో అవసరం లేదు. నేను ఎన్నో రోజులు ఎంతో కాలంగా ఈ మార్కెట్లో మీ అందరి మధ్యలో మీ అందరి సపోర్ట్ తీసుకుంటూ ఇక్కడ ఉండాలనే ఆలోచనతో ఉన్నా. అందుకోసమే నేను అన్ని పర్చేజ్ చేసి స్టెప్ బై స్టెప్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది 1/2 ఎకర్ అండి. ఇది మొత్తం 1 ఎకర్ టోటల్గా. దీన్ని నెక్స్ట్ మండే స్టార్ట్ చేస్తున్నాం. ఇది వచ్చేపాటికి షెడ్డే వస్తుంది. ప్రొడక్షన్ వచ్చేపాటికి ఇందులోనే స్టార్ట్ అవుతుంది. అది ఓన్లీ మెటీరియల్ అండి. ఇక్కడ ప్రొడక్షన్
మీరు మామూలుగా చూస్తుంటారా కన్వెనర్ బెల్ట్ ఇవన్నీ కూడా అంటే ఒక బెల్ట్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దాని మీద ప్రొడక్షన్ అవుతూ వస్తుంది, అది ఈ షెడ్. దీనికి పెద్ద టైం అవసరం లేదండి. వాస్తవంగా ఒక 2 monthsలో మొత్తం కంప్లీట్గా అయిపోద్ది. ఓన్లీ షెడ్ టైపే కదా, షెడ్ మీన్స్ కొంచెం హైట్ లేపేసి ఆ గోడలు ఆ తర్వాత షెడ్డే కాబట్టి చాలా ఫాస్ట్గా అయిపోతుంది. దానికంటే ఫిల్లర్లు అవి ఇవి చాలా ఇబ్బంది పడ్డాం, చాలా టైం పట్టింది. ఇంకా నెక్స్ట్ దాంతోపాటు మా వాళ్ళు బాగా గట్టిగా ఇబ్బంది పడుతూ ఉంటారు. సమ్మర్లో బాగా ఇబ్బంది పడుతూ ప్రొడక్షన్ చేయడం బాగా ఇబ్బంది పడేవాళ్ళు. సో నాకు, మా పిల్లలకి, తర్వాత మా స్టాఫ్ టెక్నీషియన్స్ ఉంటారు కదా, ఎండాకాలంలో బాగా ఇబ్బంది పడేవాళ్ళు. వాళ్ళందరి కోసం స్విమ్మింగ్ పూల్ కడుతున్నాం. అయిపోతుంది ఇంకా ఏదో 1 weekలో ఇది కూడా అయిపోద్ది. వర్కౌటే కాకుండా వర్క్ చేసినప్పుడు మంచి హ్యాపీగా ఉండాలని చెప్పేసి అందరి కోసం ఇది కట్టాము. ఇదంతా ఒక 1/2 acre దీంట్లో కూడా రాబోతోంది. మరీ చెప్తున్నానండి, నేనేదో భారీగా నేను ఎప్పుడు చెప్పలేదు నేను ఇది అని. నేను చాలా చిన్న స్టేజ్ నుంచి వచ్చాను, స్టెప్ బై స్టెప్ వస్తున్నాం. మీరు ఏ కంపెనీ చూసుకోండి, ఎంత పెద్ద కంపెనీ, ఈవెన్ మాకు దగ్గరగా ఉన్న 4-wheeler మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, అందరూ మ్యానుఫ్యాక్చరర్ అంటారు. ఈవెన్ నేను కూడా అన్నాను, ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళు ఎవరు చేయరు. పక్కన ఉన్న సిస్టర్ కంపెనీస్ మీరు అబ్జర్వ్ చేస్తే ఎన్నో కంపెనీలు ప్రతి ఒక్క ప్రోడక్ట్ వాళ్ళు తయారు చేసి ఇస్తే ఇక్కడ అసెంబ్లింగ్ జరుగుతుంది. చాలా పెద్ద కంపెనీ కాబట్టి ఆటోమేటిక్గా మ్యానుఫ్యాక్చరర్ అని అంటాం. నేను మీలో ఒకరిని కాబట్టి ఆటోమేటిక్గా ఏమైందంటే అసెంబ్లింగ్ అంటాం. మీలో ఒకరిని కాబట్టి అదే నాకు కూడా చాలా పెద్ద ఇన్వెస్టర్ అయ్యి ఇంకోటి ఏంటంటే నన్ను కూడా ఆటోమేటిక్గా మ్యానుఫ్యాక్చర్ అనేది జరిగిపోయేది. ఈ రోజు ఒక షెడ్ నుంచి ఇక్కడికి వచ్చాను. ఇంకా కొద్దిగా టైం తీసుకొని ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలనే ఆలోచనలో ఉన్నా. నా ఆలోచన ఏమంటే ఎప్పటికీ మీ అందరి మధ్యలో ఉండాలనే ఆలోచనలో ఉన్నాను. దానికోసమే స్టెప్ బై స్టెప్ వస్తున్నా. ఎప్పుడు నేను ఆర్భాటంగా ఎప్పుడు నేను చూపించలేదు, సింపుల్గానే వెళ్తున్నాను. నేను ఈవెన్ మొన్నటి వరకు నేను షోరూంలో కూర్చున్నా, మొన్నటి వరకు రెంటెడ్ దాంట్లో ఉండేవాడిని. ఇప్పుడు కూడా ఉన్నాయి ఇంకా 2 యూనిట్లు, ఇది కాకుండా ఇంకో 2 ఉన్నాయి. ఇది నా ఓన్ పర్మనెంట్ బిల్డింగ్. ఒకటి గట్టిగా బాగా గుర్తుపెట్టుకోండి, మీకు ఏ రోజైనా పార్ట్స్ ఇవ్వలేకపోయినా వారంటీ ఇవ్వకూడదని నా ఇంటెన్షన్ ఉండింటే పర్మనెంట్ బిల్డింగ్ ఎప్పటికీ కట్టను. టెంపరరీ ఈ రోజు రేపు పోవాలనే ఆలోచన ఉంటే ఈ అడ్రస్లో ఇవన్నీ చెప్పాల్సిన పని లేదు, మీరు బాగా గుర్తుపెట్టుకోండి. పర్మనెంట్ బిల్డింగ్ ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరర్ ఎవరైనా కూడా, అంటే నాకు తెలిసి కొంతమందిలో ఈ చిన్న ప్లేయర్స్లో చాలా మంది అంత రిస్క్ చేయరు. ఎందుకంటే ఎప్పుడు ఉంటామో ఎప్పుడు వెళ్ళిపోతాము, ఎందుకులే అనవసరంగానే. నేను స్టార్ట్ చేసినప్పుడు నన్ను ఒక 2-3 అడిగారు, వేణు వాళ్ళు వస్తున్నారు వీళ్ళు వస్తున్నారు ఎందుకు అంత అమౌంట్ పెడుతున్నావు, మీరు చూడడానికి చాలా చిన్నగా కనిపిస్తుందండి, నాకు చాలా అమౌంట్ అయ్యింది, అది ఎందుకు అంత అమౌంట్ వేస్ట్ చేస్తాను అని. లేదు, నేను ఈ రంగంలో చాలా సంవత్సరాలుగా నిలదొక్కోవాలనే ఆలోచనలో ఉన్నాను. మీ అందరి సపోర్ట్ నాకు ఇస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరాడి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాయ్ ది నేచర్, డ్రై ది ఫ్యూచర్.